రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మీ మాధ్యమాల ద్వారా ప్రజలందరూ వీక్షించారు. అమ్మవారి భక్తులు మీరు చూసారు. నిన్న ఉదయం నుంచే కొన్ని వేలాది మంది ఆడపడుచులు అమ్మవారికి బోనాలు సమర్పించుకునేటువంటి కార్యక్రమం, ఆ తర్వాత తుట్టేల ఊరేగింపులు కానివ్వండి, ఈ రోజు ఉదయం 4:30-5 గంటల వరకు పలారం బండ్ల ఊరేగింపులు జరిగినాయి. ఇప్పుడు కూడా రంగం కార్యక్రమం, అమ్మవారు భవిష్యవాణి చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, ఆ తర్వాత అంబారి ఊరేగింపు, ఘటం ఊరేగింపు, మళ్ళా సాయంత్రం యథావిధిగా పలారం బండ్ల ఊరేగింపులు మరి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భాలు. ఉజ్జయిని మహాకాళి దేవస్థానానికి ఒక చరిత్ర ఉంది. అమ్మవారిని దర్శించుకొని బియ్యం పోయడం, బోనాలు సమర్పించడం, అమ్మవారిని వేడుకుంటే రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు పడతాయి, రైతాంగం సంతోషంగా ఉంటారు, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు, అమ్మవారిని వారి మొక్కు తీర్చుకుంటే మంచి జరుగుతుంది అనేటువంటి నానుడితో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు గడిచిన 200 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. సరే, నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మీరు చూస్తున్నారు. లక్షలాదిగా ఇక్కడికి భక్తులు వచ్చినటువంటి సందర్భాలను కూడా మీరు చూసారు. బట్ నేను ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఇక్కడ జరిగినటువంటిది, దానికి నేను ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత శాసనసభ్యునిగా బాధపడుతున్నా. తప్పకుండా వాళ్ళని ఎవరైతే జోగినీలు ఉన్నారో వాళ్ళ జీవితమే అమ్మవారి భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు మరి వాళ్ళను కూడా క్షమించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే జరిగినటువంటి సంఘటన మనం చూసినాం, మీ మాధ్యమాల ద్వారానే నేను చూసిన. ఆ టైంలో నేను లేని ఇక్కడ. కాబట్టి ఇవన్నీ ఇంత పెద్ద జాతర లోపల మరి పోయి వాళ్ళకి అపశృతి జరగడం అనేది కూడా బాధాకరమైనటువంటి అంశం. దానికి చింతించడమే కాకుండా తప్పకుండా ఫర్దర్గా ఫ్యూచర్లో అటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అంటే నేను అంతా చూడలే, ఆడంతా చర్చలు జరుగుతుంటే నేను అక్కడ తప్పకుండా అమ్మవారు భవిష్యవాణి చెప్పినప్పుడు చాలా అంశాలు చెప్తుంటారు. రాష్ట్రంలో మంచి జరగాలంటే విగ్రహ ప్రతిష్ట గోల్కొండ ప్రాంతంలో జరగాలనేటువంటిది కూడా చెప్తుంటారు. తప్పకుండా ప్రభుత్వం కూడా మరి ఆలోచించమని చెప్తున్నాను నేను. దాంతోపాటు బాగా వర్షాలు కూడా కురుస్తాయనేటువంటిది కూడా చెప్పారు. ప్రజలు కోరుకునేది కూడా అదే, రైతాంగం కోరుకునేది కూడా బాగా వర్షాలు పడాలనేటువంటిది కోరుకుంటారు. కాబట్టి నిన్న ఆదివారం నాడు జరిగే బోనాల కార్యక్రమం మాత్రం ముగిసింది. ఈరోజు కార్యక్రమం మరి యథావిధిగా కొనసాగుతుంది. కాబట్టి నేను మీ మీడియా మిత్రుల్లో కూడా అభినందనలు తెలియజేస్తున్నా మీ మాధ్యమాల ద్వారా. కానీ కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. వాళ్ళతో పాటు మీకు కూడా ఇబ్బందులు అయినాయి. నిన్న నేను చూసిన, నా కళ్ళారా చూసిన. కాబట్టి బాగా జనం వచ్చినటువంటి సందర్భాలలో కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి. తప్పకుండా నాకు సంతోషం ఏంటంటే నేను ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ దినదినాభివృద్ధి చెంది ఆ రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుండే, ఆ తర్వాత వేల సంఖ్యలో భక్తులు వస్తుండే, ఇప్పుడు లక్షల సంఖ్యలో కూడా భక్తులు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనకున్నటువంటి దేవాలయం పరిధి, దేవాలయ పరిసరాల పరిధి చూస్తే చాలా తక్కువ వైశాల్యంతో ఉన్నటువంటిది. కాబట్టి ఎవ్వరు కూడా అన్యదా భావించొద్దు. ఇది రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జరిగేటువంటి పండుగలు. కాబట్టి తప్పకుండా ఫ్యూచర్లో ఇటువంటి ఏమి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా చూసుకుంటాం. అది ప్రభుత్వం ఆలోచించాలి. ఇక ఉండని. ఇప్పుడు నేనేమంటే పండుగ దగ్గరకు వచ్చి పండుగ జరుగుతుంటే నేను ఒక ప్రజాప్రతినిధిగా కామెంట్లు చేయడం అది రాజకీయం కోసం ఉపయోగించుకున్నట్టు అవుతుంది. అది ప్రజలందరూ అనుభవిస్తున్నారు. నిన్న వచ్చిన భక్తులు కూడా అనుభవించారు, మీరు అనుభవించారు, అందరూ అనుభవించారు. నేను చెప్తే బాగుండదు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని అంశాలు చెప్పలేదు. థ్యాంక్ యూ.